ఎగ్జామ్‌కి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను డాడీ. అన్నీ వచ్చిన క్వెషన్సే. అయినా 2 వదిలిపెట్టొచ్చాను. సారీ మమ్మీ. క్వెషన్ నెంబర్ ఒకదానికి తప్పేశాను. సరిచేసేలోపే సార్ తీసేసుకున్నారు. ఇలా ఎగ్జామ్ హాల్‌లో చేసిన మిస్టేక్స్ చెప్తూ ఏడుస్తున్నారా? అయితే ఇదొకసారి నువ్వు తప్పకుండా వినాల్సిందే. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చూడు కళ్ళెలా వాచిపోయాయో. ముందైతే కళ్ళు తుడుచుకో. నీకు తెలుసా, మనం ఎక్కువ స్ట్రెస్ అయినా ఎమోషనల్ అయినా లోపలే మదన పడిపోతూ ఏడుస్తున్నా మన మెమరీని మనమే తగ్గించుకున్నట్టంట. అయినా ఈ ఎగ్జామ్స్ అప్పుడు మెమరీ లాస్ అవ్వడం అవసరమా చెప్పు? ఇప్పుడేమైంది? ఎగ్జామ్లో మిస్టేక్స్ చేసావు అంతే కదా. సో నీ మైనస్ని నువ్వు తెలుసుకున్నట్టే. సరే, ఇప్పుడైతే ఒక పని చేయి. నువ్వు ఏవైతే మిస్టేక్స్ చేసావో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకో. నెక్స్ట్ ఎగ్జామ్లో అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా చూడు. ఇలా మిస్టేక్స్ నుండి నేర్చుకొని సాధించిన విజయమే నీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అండ్ నీలా మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళే ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉన్నారు. వాళ్ళ స్టోరీసే మనం ఇలా ఇన్స్పిరేషన్గా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ ఒకటి అడుగుతా చెప్పు, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఫస్ట్ అటెంప్ట్లోనే కనిపెట్టాడా? ఫస్టే సక్సెస్ వచ్చేసిందా? కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిన తర్వాతే కదా సక్సెస్ వచ్చింది. తన్ని అందరూ అడినారట, నీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అని. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా? నేను బల్బు వెలగకపోవడానికి 1000 రీజన్స్ అయితే కనిపెట్టాను అని నవ్వుతూ చెప్పాడంట. ఫెయిల్యూర్స్ నుండి ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు అనేది ఎడిసన్ లైఫ్ నుండే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు మరో థామస్ ఆల్వా ఎడిసన్ అవునా కాదా? చూడు బడ్డీ, ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్స్తోనే నువ్వు మరింత స్ట్రాంగ్ అవుతావు. ఇంకా మున్ముందు బోలెడంత లైఫ్ ఉంది. ఇలాంటి సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఎన్ని చూడాలో. ఇన్ని నెగటివ్స్ని పాజిటివ్స్ని అన్నీ దాటుకొని వచ్చాక ఫుల్ స్ట్రాంగ్ అయ్యి నువ్వు మరొకరికి చెప్తావు, ఎన్ని చూడలేదు ఇలాంటివి నా లైఫ్లో అని. అండ్ నాకు ఎప్పటి నుండో ఒక కన్ఫ్యూజన్ ఉంది, సక్సెస్కి ఫెయిల్యూర్ ఎందుకు ఆపోజిట్ వర్డ్ అయింది? నా వర్షన్లో అయితే ఫెయిల్యూర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సక్సెస్. మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తామో వాటి నుండి నేర్చుకోవాలి, ఓవర్కమ్ చేయాలి, సక్సెస్ సాధించాలి. నువ్వు ఈరోజు ఏదైతే మిస్టేక్ చేసావనని బాధపడుతున్నావో అది నెక్స్ట్ ఎగ్జామ్కి రిపీట్ అవ్వకుండా చూసుకో, ఓవర్కమ్ చేయి, సక్సెస్ సాధించు. ఇప్పుడైతే వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి కూల్గా ప్రిపేర్ అవ్వు. ఇదే స్ట్రెస్ మైండ్తో చదివావనుకో నీ బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు చదివిన దానికి సేవ్ బటన్ నొక్కడానికి బదులు డిలీట్ బటన్ నొక్కేస్తుంది. బుర్రలో నువ్వు చదివేది కొంచెం కూడా స్టోర్ అవ్వదు. సరేనా? సో ఒక 5 minutes అలా చల్లగాలికి వెళ్ళి డీప్ బ్రీత్ తీసుకొని కూల్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్కి ఫ్రెష్ మైండ్తో ప్రిపేర్ అవ్వు. ఒక్కటి గుర్తుపెట్టుకోబడ్డి, ఎప్పుడు రిజల్ట్స్ గురించి ఆలోచించుకు, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ గురించి మాత్రమే ఆలోచించు. నీకు మళ్ళీ ఎప్పుడైనా ఇలా లోగా అనిపించిందా? అస్సలు టెన్షన్ పడకు. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు cheer up and I am sure your journey to success starts now. All the best.